కొంచెంలో నీళ్ళు తీసేసి తుమ్ములే పడదాం. ఇంకా ఉన్నాయి లోపల అవి పెట్టే ఈ రెండు మొత్తం పెట్టు. వడ్డించు వడ్డీ పెట్టు. మా ఈరోజు లేచినప్పుడు తీసుకోవట్లేదు. కుదిరిందా జై జై వాసవి. ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథి. ఈరోజు నాగపంచమి, దీన్ని గరుడ పంచమి అని కూడా అంటారు. ఈరోజు విశేషం ఏమంటే ఎవరైతే అన్నదమ్ములు కలిగిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఈ వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ ప్రాణికోటికి హాని అనేది చెయ్యకూడదు. ఏం చేసినా అది ఎట్లా ఉండాలా, వాటికి హాని చేయకుండా మన పని మనం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ వ్రతాన్ని చేసినారు. పశుపక్షాదుల్లోనూ అన్ని ప్రాణ కీటకాలలో కూడా భగవంతుడున్నాడు అనే భావం అందరిలో కలగల్లా, హిందూ సంప్రదాయం అందరికీ అభివృద్ధి చెందాల అనే భావంతో పూర్వీకులు ఈ వ్రతాన్ని మొదలుపెట్టినారు. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్నలక్కమ్మ అనే మహాసాధ్వి వాళ్ళ అన్నదమ్ముల కోసము వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ వ్రతం చేసి, ఈ వ్రతం యొక్క అక్షంతలని ప్రసాదాన్ని వాళ్ళ అన్నగారులకు ఇచ్చి వాళ్ళ క్షేమం కోసము వాళ్ళ అపాయంలో నుంచి బయటపడాలని ఈ వ్రతం చేసింది. అదేవిధంగా అప్పటి నుంచి ఆచారంగా అందరం కూడా ఈ శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజు నాగపంచమిగా జరుపుకుంటున్నాము. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఈ బసవన్న కట్ట దగ్గర జరుపుకుంటున్నాము. జై వాసవి. జై జై వాసవి.